వివేక్ గారితో వీళ్ళందరితో ప్రయత్నం మంది. ఇప్పుడు ఆ రోజు పోలీస్ మీరు నమ్మరు, సినిమా చేసాం, రివ్యూ వేసాం, ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఒకలా చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. బాగుంది బాగాలేదని కూడా ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఇట్ వాజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఆ ఎమోషన్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ ఫైట్స్ కూడా చాలా ఎమోషనల్ గానే చేసాయి. ఇప్పుడు ఈ ఫైట్స్ లాగా ఉంటాయి అందులో కూడా. సో సినిమా వెళ్ళిపోతున్నారు. లాస్ట్ లో విజయ్ కుమార్ గారు, నీకు తెలుసు, మన కర్ణాటకలో డిస్ట్రిబ్యూటర్, మన అన్నయ్య సినిమాలని చేసేవాడు, ఆయన వచ్చాడు. వస్తే ఇద్దరు నిల్చున్నాం, నేను థ్రిల్లర్ మంజు, మీ ఇద్దరు నిల్చున్నాం, నేను నిల్చున్నాం. ఒక్కరు కూడా చెప్పలే, మొత్తం ప్రీమియర్ అయిపోయింది. ఆయన వచ్చి ఏసీడీసీ అమ్మా పట్టిందా, ఇంత మామూలుగా ఉండదు, ఇది కొత్తగా ఉంది ఏదో అన్న తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయి ఒక పెగ్గు ఎక్స్ట్రా తాగేస్తున్నాం. ఎవరు? నేను థ్రిల్లర్ మంజు. ఈ లోపల వాళ్ళ బ్రదర్ వచ్చాడు కనిష్కా హోటల్లో. ఏంటయ్యా ఏంటి సినిమా పరిస్థితి అన్నాను. ఎన్నో పెగ్గు అన్నాడు. రోజు కంటే ఒకటి ఎక్స్ట్రా అన్నాం. మొత్తం గాంధీనగర్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా అదే పొజిషన్లో ఉన్నారు, అందరూ ఎక్స్ట్రా పెగ్ తాగుతున్నారు. ఈ సినిమా ఏమో అవుతుంది అని చూస్తే ఆ సినిమా థియేటర్లోకి వెళ్ళింది, జనం యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఫైనల్గా మీరే, మేమేం చేసినా ఫైనల్గా మీరు రావాలి, చూడాలి. చూసిన తర్వాత సినిమా కనెక్ట్ అయితే నోబడీ కెన్ స్టాప్. సో ఇప్పుడు అది ముఖ్యంగా ఈ సంవత్సరం అలాగే మొదలైంది కదా. సో హ్యాపీ అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, నేను ఇప్పుడే షిమోగానే చూస్తున్నాను, మన హనుమాన్ గురించి మాట్లాడుతూ ఉంటే, హనుమాన్ గురించి మాట్లాడుతుంటే ఇంకా అంతకంటే ఆనందమే ఉంది. సో అలాగే ఈ 26 నుంచి ఇప్పుడు ఇందాక అందరూ చెప్పినట్టు ఇప్పుడు ఎక్కడ చూసినా రామమయం, ప్రతి గుడిలో మోగుతోంది శ్రీరామనామం, జై శ్రీరామ్ అంటూ. సో ఆ జై శ్రీరామ్తోనే మనం హనుమాన్తో కొట్టాం. మళ్ళీ ఈ రామ్ తప్పకుండా 26 వెరీ ఎందుకంటే ఎన్ని పండుగలు వచ్చినా మనకి August 15th and January 26th వెరీ సీక్రెట్ డేస్ మనకి. ఎందుకంటే అవి వాటిని మనం సెలబ్రేట్ చేసుకుంటేనే. అలాంటి January 26 ఈ ర్యామ్ రావడం, ఒక మంచి టీంతో, ఒక మంచి టెక్నీషియన్స్తో, ఒక మంచి క్యాస్ట్తో, సో ఒక మంచి పవర్ఫుల్ సబ్జెక్ట్తో ఈ ర్యామ్ వస్తోంది. ఈ రామ్ అన్ని అలాగే సూర్య నిజంగా చాలా బాగా చేసాం. ఇంకా మనం ఎక్కువ చెప్పుకోవడం కన్నా మనం చేసింది వాళ్ళు చూసి మనల్ని ఆశీర్వదించాలి. అలాగే మీకు ఆల్ ది బెస్ట్ అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్. సో గాడ్ బ్లెస్ యూ.